బ్రో నేను ఆల్మోస్ట్ 4 years నుంచి వెళ్దాం అనుకుంటానే ఉన్నా. ఫైనల్లీ ఒక డ్రీమ్ డెస్టినేషన్ కి మేము రీచ్ అవుతున్నామంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. వావ్, ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి. క్లౌడ్స్, ఆ క్లౌడ్స్ మధ్యలో నుంచి వస్తున్నాం మనము. Hey guys, welcome back to my YouTube channel. This is AD on Bike. ఇది మనం రిషికేశ్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళే వీడియో అన్నమాట. అంటే సోన్ప్రయాగే కాదు, మనం గౌరీకొండ వరకు అయితే వెళ్ళిపోతాము. రిషికేశ్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళడానికి రెండు దారులు. ఒకటి బస్సులో వెళ్ళాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లేదంటే మనం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మనం మాట్లాడుకొని వెళ్ళాలి. బస్సులో చేసుకుంటే అరౌండ్ 550 టికెట్ అంట. అలా కాకుండా మేమైతే ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే మాట్లాడేసుకున్నాం. స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9 అట్లా అయింది, 9:30 అట్లా అయింది. సో ఇది మనం ఇప్పుడు వెళ్ళబోయే జీప్ అన్నమాట. టోటల్ గా 7 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 1 hour తర్వాత మనం ఫుడ్ కోసం అయితే ఆగుతాము. మేము ఈ జీప్ లో వెళ్తున్నాం. అసలు పక్కన ల్యాండ్ స్లైడ్స్, ఇంకో పక్కన మనకి మంచు వల్ల ఏం కనిపించట్లేదు. చూడండి అసలు పక్కన ఇదిగోండి ఫ్రెష్ ల్యాండ్ స్లైడ్. ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు మార్నింగ్ టైం వచ్చి ఉంటే క్రేజీ ఉండేదేమో. వర్షం కూడా పడుతుంది, ఇదిగోండి వర్షం కూడా పడుతుంది. క్రేజీ క్లైమేట్ చేంజ్ అసలు సడన్ గా. మేము ఒక చిన్న హోటల్లో అయితే డిన్నర్ చేయడానికి ఆగాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అసలు ఇప్పుడు మనతో ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఫస్ట్ మన వినోద్ భయ్య. బ్రో పేరు చెప్పండి. మనోజ్ కుమార్, వినోద్. బ్రో నేమ్? సాగర్, రమేష్, దీపక్. నీ పేరేంట్రా? ఈ నాటకాలు వేసేస్తున్నాడు. కెమెరా ఓపెన్ చేస్తే చాలు హెయిర్ సెట్ చేసేసుకుంటున్నాడు. మేమందరం కలిసి ఇప్పుడు కేదార్నాథ్ పైకి అయితే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇక్కడ ఒక మంచి థాలీ అయితే చెప్పేసాము. థాలీ కంప్లీట్ చేసేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్ గా నైట్ టైం ట్రావెల్ చేయడానికి ఎవరిని అలో చేయరు, బట్ కానీ మేము రిస్క్ తీసుకున్నాం. మిడ్నైట్ 11 o'clock కి మా కోసం ఫుడ్ రెడీ చేస్తున్నారు వీళ్ళు. మేము ఆంధ్ర నుంచి వచ్చామని తెలిసి ఆంధ్ర స్పైసెస్ ఘాటు కొడుతుంది. నీకు ఆంధ్ర స్టైల్లో చేస్తున్నారంట, ఘాటు కొడుతుంది తెలుసా అసలు. ఏ క్యా దాల్, మిక్స్డ్ కర్రీ అనుకుంటా. ఇంకా రోటీను రైస్ ఇస్తారు మనకి. అండ్ బై ది వే వర్షం అయితే పెద్దగా పడుతుంది. వేడిగా చల్ల క్లైమేట్ లో మనకి ఫుడ్ అయితే పెట్టేశారు. ఇక్కడ చూసుకుంటే 3 రోటీలు, దాల్. ఇది క్యా కర్రీ హై? కోన్సా కర్రీ హై? క్యా కర్రీ హై? కోన్సా కర్రీ హై? ఏదో కర్రీ. ఇంకా జీరా రైస్ తో ఫ్రైడ్ రైస్ చేసి పెట్టారు మన కోసం. ఏదైనా ఈ టైంలో మనకు ఫుడ్ ఇవ్వడమే ఎక్కువ. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. మే బ్లాగర్ హూ, ఏడి ఆన్ సూపర్ బైక్. మా శ్యామ్ సుందరి. ఈ హోటల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా వస్తే ట్రై చేయండి. చాలా పెద్ద బోర్డు. బహుత్ అచ్చా లగా భయ్యా. అచ్చా కా దాల్ సూపర్. రాజస్థానీ ఘీ. థ్యాంక్ యూ సో మచ్. డిన్నర్ చేసింది ఇక్కడే. ఈ హోటల్ వచ్చేసి ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ ఉంటది, ఆశా మెడికల్స్ అని ఉంది చూడండి. ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ లోనే ఉంటది. పక్కాగా డాల్ అయితే ట్రై చేయండి. నేను చెప్తున్నా మ్యాడ్ అయిపోతారు. హై గైస్, కుచ్ భీ నహీ దిఖ్ రహా హై ఇధర్. ఇది పని చేయట్లా భయ్యా. ఏ కామ్ నహీ కరేంగే, ఏ కామ్ నహీ కర్తే ఏమంటారా దాన్ని? ఏ కామ్ కర్తే నహీ. ఏహే భయ్యా కూలోనా, కుల్లో. ఎక్కడ ఎక్కుతావు? ముందు ఎక్కుతావా? మీ మధ్యలో రాడ్లు వేస్తా, గేర్లు వేస్తారా. లెట్స్ గో. ఇక్కడ మనోడు మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనమాట. భయ్యా హై గాయ్స్, आपका एक्सपीरियंस बताओ भाई. आपका नाम क्या है? ఆశు ఫ్రమ్ కేదార్నాథ్. మీరెవరన్నా ట్రావెల్ చేయాలి అనుకున్న ప్లాన్స్ ఏమన్నా ఉంటే మనోడికి అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచోడు, అన్ని దగ్గరుండి అయితే చూసుకున్నాడు మాకు. ఈ టైంలో మమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత మనోడిదే. భయ్యా సేఫ్ क्या बोलना, सेफ से लेके जाएंगे ना? बिल्कुल अभी ठीक है. थैंक यू भैया.
ठीक है, आपका नंबर दे देंगे इधर। भैया हमारा फॉलोअर्स फोन करेंगे। ओके, जो आपके थ्रू आएगा उसको स्पेशल डिस्काउंट मिलेगा। स्पेशल डिस्काउंट। కానీ మనకేమో స్పెషల్ డిస్కౌంట్। और साइड सीन अलग से। సైట్ సీన్ కూడా సపరేట్ అంట మీకోసం। మేము ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాం చూడండి, అది వచ్చేసి అలక్నంద, ఇది వచ్చేసి భగీరథి। అది మనకి కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ నుంచి వస్తుంది, ఇది మనకి గంగోత్రి నుంచి వస్తుంది। ఈ రెండు మిక్స్ అయ్యే పాయింట్ ఇది। లిటరల్లీ ఈ కెమెరాస్ ఇవన్నీ జస్టిస్ చేయలేవు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది। ఈ లోపల నుంచి అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్, ఈ అంత బాగా కనిపించట్లేదు, బట్ రియల్ లైఫ్ లో అయితే మ్యాడ్। वहाँ पे कुछ है भैया, वो लाइट दिख रहा है आपको? हाँ लाइट दिख रहा है। क्या है क्या ब्रो, ఇక్కడ ఏదో కనిపిస్తుంది లైట్ లో। क्या है भैया? हो सकता है कुछ नागमणि हो। నాగమణి। థ్యాంక్ యూ సో మచ్ బ్రో, వెరీ బ్యూటిఫుల్ వ్యू, इट्स वेरी पीसफुल। అలా స్లోగా సౌండ్ आ रही है, लेकिन उधर क्या है? कुछ तो है। कुछ तो गड़बड़ है, कुछ तो गड़बड़ है। ఇక్కడ ఏదో మెరుస్తుంది। भैया भैया कुछ तो गड़बड़ है, पता लगाओ। ये क्या है भैया? ये टेंपल, टेम्पल। शिव जी का टेंपल है वो। शिव जी का, अच्छा। जब पुराने लोग आते थे, हाँ जब रोड नहीं था हाँ तो तब पैदल रास्ता था, वो छोटा सा पुल था वहाँ, ये नया हाँ। पुल है। तो पैदल रास्ता था, वहाँ से ऋषिकेश से पैदल आते थे। हाँ हाँ। एक स्टे यहाँ करते हैं, यहाँ पे मंदिर के आसपास पूजा पाठ करके यहाँ पे अपना चित्रपट वगैरह सब होता था, उसके बाद स्नान करके फिर जाते थे। ओ वो पैदल रास्ता वो सामने दिखा रहा है। నైట్ వచ్చేసి మేము అలా అలా ట్రావెల్ చేస్తా, నేను పడుకుంటూ పోయా। నిన్న నైట్ నేను పడుకొని ఉండకపోయి ఉంటే ఇప్పుడు వెళ్ళినమ్మంటే మేము ట్రెక్ చేసేయాలి। గౌరీకొండకి వెళ్ళి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము అంటే స్లీప్ ఉండదు। ట్రెక్కింగ్ అయ్యేపాటికి 12 hours టైం పట్టింది। 12 hours వరకు అసలు మనకి రెస్ట్ ఉండదు అనమాట। సో ఈ 12 hours తర్వాత మనం కేదార్నాథ్ దర్శనం కోసం ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళాల్సి వచ్చి ఉండేది। సో స్లీప్ ఉండదు అని చెప్పేసి నేను కొంచెం స్లీప్ వేసేసాను। మా ఊళ్ళు ఇప్పుడు చెప్తున్నారు నాకు కథలుగా, డేంజర్, చాలా డేంజర్ అయిపోయింది, రాళ్ళు పడిపోతున్నాయి, కార్ ఆపేసాము, ఏం చేయాలో అర్థం కాక అని చెప్పి కారు పక్కన ఆపేశారనమాట। ఇక్కడ వ్యూ చూస్తే బ్రో మ్యాడ్ అసలు। కానీ వ్యూ కంటే ఇక్కడ డేంజర్ పాయింట్స్ చూడండి, రాళ్ళు ఇదిగోండి, ఇట్లా రాళ్ళు ఇక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటున్నాయి। సో దిస్ వ్యూ గైస్, క్లౌడ్స్, ఆ క్లౌడ్స్ మధ్యలో నుంచి వస్తున్నాం మనము। ఇట్లా రోడ్ మీద వచ్చేటప్పుడు ఆ క్లౌడ్స్ వస్తున్నాయి। ఇంకొకటి క్లౌడ్స్ పక్కన పెడితే ఇక్కడ ఈ వాటర్ ఫాల్ లాగా ఒకటి ఉంది చూడండి, అసలు దీని సౌండ్ ఒక పీస్ అనిపిస్తుంది నాకు। ఇప్పుడు నేను రిస్క్ చేసి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నా, ఇక్కడ నుంచి నేను చూపిస్తా। నాకు ఫీల్ అసలు చెప్పాగా, నేను ఫస్ట్ ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నా, నాకు గ్రీనరీ అంటే అసలు చూడండి, కొండ మీద ఉన్నాం మేము, ఆ కొండ మీద ఎన్ని చెట్లు, కింద వాటర్ ఫాల్స్, మ్యాన్ క్రేజీ। నా చెప్పులు జారిపోతున్నాయి, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది। చూడండి ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చాం, అది యాక్చువల్ గా ఇక్కడికి వచ్చాం మేము। వావ్, ఈ యాక్చువల్ గా ఈ వర్షం వల్ల ఈ కలర్ ఇట్లా అంది, లేకపోతే ప్యూర్ ఉండే వాటర్। అసలు ఇక్కడ ఈ వ్యూని చూస్తా ఉండిపోవాలనిపిస్తుంది నాకు, కానీ ఫోన్లు దొబ్బుతున్నారు అక్కడ నుంచి, రా వాళ్ళు రారు, కానీ వెళ్ళినండి ప్రశాంతంగా ఉండనివ్వరు। యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎప్పుడు పై నుంచి ఏది పడిద్దో అర్థం కావట్లా। బ్రో థ్యాంక్ యూ సో మచ్, సూపర్ లొకేషన్, సూపర్ లొకేషన్। ठीक है బ్రో లిటరలీ చూడండి ఎట్లా పడినాయో, అదే ఏదన్నా వెహికల్ వెళ్ళేటప్పుడు పడి ఉంటే బిస్కెట్టే, అమ్మో। So beautiful, the world is turning fast.
ఇప్పుడే మేము సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేమో లేదో వర్షం పడుతుంది. అండ్ ఇక్కడ మనం ప్రైవేట్ వెహికల్స్ మనం వేసుకొచ్చుకుంటే పార్కింగ్ ఇదంతా ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడంతా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఆ పైన వ్యూ చూడండి, ఇక్కడంతా ఇప్పుడు మనం గౌరీకొండకి ఇక్కడ నుంచి ఒక 100 or 200 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ నుంచి ఒక షేర్డ్ టాక్సీస్ దొరుకుతాయి అనమాట. 50 రూపీస్ తీసుకొని అక్కడ నుంచి గౌరీకొండ దగ్గర దింపుతారు. ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండకి. సో చాలా మంది ఏంటంటే తెలియక ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ నుంచి గౌరీకొండ వెళ్ళే వరకు ఈ వీడియోతో చేస్తాను నేను. అసలు మా ఖర్చు ఎంత అయ్యింది రిషికేశ్ నుంచి సోన్ప్రయాగ్కి రావడానికి అంటే, నా ఎగ్జాక్ట్ గా 1 పర్సన్ కి చెప్తున్నా నేను. 1 పర్సన్ కి వచ్చేసి నాకు ఫుడ్ కి అరౌండ్ 150 రూపీస్ అయింది. నైట్ డిన్నర్ చేసాం కదా, మీల్స్ 150 రూపీస్ అయింది. అది కాకుండా టాక్సీలో మనం షేర్ వచ్చాము. టాక్సీ మొత్తానికి మనకి 6000 అయితే ఛార్జ్ అయింది. 6000 డివైడెడ్ బై 7 వేసుకోండి, కింద నేను క్యాలిక్యులేషన్ పెడతాను అనమాట. సో అది ప్లస్ 150 రూపీస్ అయింది నాకు కింద నుంచి రావడానికి. బస్ అయితే మనకి 550 రూపీస్ అయ్యేది, కానీ ఎర్లీ మార్నింగ్ మనం 4కి ఎక్కాల్సి ఉండేది. బట్ కానీ ఈ వ్యూస్ దగ్గర బస్సు ఆపరు. ప్రైవేట్ లో వస్తే మనం ఈ వ్యూస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పోతే పోయిందో 200, అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తున్నాం కాబట్టి మనం సాటిస్ఫై అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. సో లేట్ చేయకుండా ఇక్కడ నుంచి రెయిన్ కోట్లు వేసుకొని టాక్సీలు పట్టుకొని గౌరీకొండకి అయితే వెళ్ళాలి. ఈ రైనీ సీజన్ వల్ల ఎక్కువ క్రౌడ్ అయితే రావట్లేదు. సో రావాలనుకుంటే వచ్చేయచ్చు. నెక్స్ట్ వీడియోలో మేము ట్రెక్కింగ్ ఎట్లా చేస్తున్నాం ఏంటి అనేది చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం బయలుదేరి ఈడికి ఉడుకుతుంది చలికి. ఎట్రా ఉడుకుతుందో రాకీ గార్డ్ లాగా. బట్ మాకు దొరికిన డ్రైవర్ అయితే మంచిగానే ఉన్నాడు, చాలా కూల్ గా ఉన్నాడు, చాలా ప్రశాంతంగా. ఎక్కడ ఆపమన్నా ఆపుతున్నాడు. 1కైనా 2కైనా తినడానికైనా తాగడానికైనా, అదే వాటర్ గానీ ఏమన్నా ఎక్కడైనా ప్రశాంతంగా ఆపుతున్నారు. ఈయన చాలా బడ్జెట్. మీరు ఏడియాన్స్ ఓవర్ బైక్ అని ఒక కోడి చెప్తే స్పెషల్ ఆఫర్ ప్లస్ స్పెషల్ వ్యూ పాయింట్స్ అంట, సైడ్ వ్యూ పాయింట్స్ కి ఆపుతాడంట. సో మిస్ చేసుకోమాకండి. ఇప్పుడు మేము లగేజ్ తీసుకొని క్లాక్ రూమ్ లో పెట్టేసి కావాల్సిన బట్టలు అవన్నీ బ్యాగ్ లో పెట్టుకొని బయలుదేరిపోతాం. ఇంకా మొదలు ఆడ 1.5 ఎక్కేసాడంట ట్రెక్ మొత్తం. మన ఆశు డ్రైవర్ బాగా అలవాటు ఉన్నాడు అంటే 33 ఇయర్స్ అంట. రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు సోన్ప్రయాగ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకి పోలీస్ చెక్ పోస్ట్ ఇట్లా ఉంటుంది, పోలీస్ స్టేషన్ అని చెప్పి మన రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ చూపించాలి. యా మాది స్పెషల్ అండి, పే చేసాం ఎక్స్ట్రా. సోన్ప్రయాగ్ దగ్గర రిజిస్ట్రేషన్ చెక్ చేస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వస్తే, అంటే ఇలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ వాష్రూమ్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేల్ అయినా ఫీమేల్ అయినా, స్నానంకైనా 1 అయినా 2 అయినా 3 అయినా దేనికన్నా 10 రూపీసే. సో మీరు ఒకవేళ ఫ్రెష్ అవ్వాలనుకుంటే ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి ఈ రైట్ సైడ్. ఎవరినన్నా అడిగినా చెప్తారు. ఇక్కడ స్టిక్స్ అమ్ముతారు, 30 రూపీస్ స్టిక్ అన్నమాట. ఇది మన సపోర్ట్ కి యూజ్ అవుతుంది. క్యూట్ హాయ్ హాయ్ భలే ఉన్నాడు బుడ్డాడు. నామ్ క్యా ఇది? దీపక్. దీపక్ కేసే హో? హాయ్. మా వాళ్ళందరూ ఫ్రెష్ అయిపోతున్నారు. నేనేమో పోలీస్ స్టేషన్ దగ్గర బయట బ్యాగ్స్ అంతా పెట్టేసాం అనమాట, లగేజ్ ఫ్రెష్ అయ్యే వరకు. ఇక్కడ నుంచి టాక్సీ పట్టుకుందాం. ఫైనల్లీ ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనుకోండి, ఒక డ్రీమ్ డెస్టినేషన్ కి మేము రీచ్ అవుతున్నామంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా బ్రో. నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుంటానే ఉన్నా. ఏదో ఒక రీజన్ తో ఆగిపోవాల్సి వస్తుంది. ఈ ఇయర్ కూడా నేను ఆగిపోయేవాడిని, కానీ నో, ఇట్లా ఆగకూడదు. ఎన్ని పనులున్నాయి, తర్వాతే ఫస్ట్ మనం వెళ్ళాలి అని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట. నాకు ఎన్నో పనులు ఉన్నాయి అక్కడ, అన్ని నేను ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని, కొన్ని పెండింగ్ పెట్టుకొని, కొన్ని తర్వాత చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఒక్కొక్క టర్నింగ్ అబ్బా, ఒక వాటర్ ఫాల్స్, మళ్ళీ చిన్న వాటర్ ఫాల్స్ బ్రో. లిటరలీ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. బస్ ఎక్కైతే టైం వేస్ట్ చేయమాకండి. మహా అయితే పోతే ఒక 500 పోనివ్వండి, కానీ మన ఆశుభయ్య నంబర్ పెడతాను, ఆందే తీసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా మందితో మాట్లాడాను, వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎప్పుడు తీసుకుందాము అన్న థాట్ లోనే ఉన్నారు. కానీ ఈయనలాగా అయితే నాకు ఎవరు మంచిగా కనిపించలేదు. సో ఆనని కాంటాక్ట్ అవ్వండి, రండి మీరు ఇక్కడికి. వచ్చే దారిలో వ్యూస్ ఎంజాయ్ చేయండి. నైట్ టైం వచ్చాము కాబట్టి మేము పెద్ద ఎంజాయ్ చేయలేకపోయాం. అదే మార్నింగ్ టైం వచ్చి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కూటం రెడీ అయిపోయాము. వార్మర్ వేసుకున్నా, దానిపైన ప్రోమాక్స్ టీ షర్ట్ వేసుకున్నా, వెరీ లైట్ ఉంటుంది చూసారా అది. ఇంకా నేను ఆర్మీ బూట్స్ అయితే తీసుకున్నా, ఎందుకంటే నాకు ఇవి చాలా ఇష్టం. ట్రెక్కింగ్ కి వాటికి చాలా బాగుంటాయి.
ఒక బ్యాగ్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను. లగేజ్ అనేది ఎక్కువ తెచ్చుకోమాకండి, ఎక్కువ తెచ్చుకుంటే మీరే ఇబ్బంది పడతారు. మేము కూడా మా లగేజ్ అంతా ఇక్కడ క్లాక్ రూమ్ ఉంటే ఈ క్లాక్ రూమ్ లో పెట్టేస్తున్నాం. పర్ బ్యాగ్ 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. నాది వంశీగడిది ఒక టెంట్, నా బట్టలు, కెమెరాస్, ఎవ్రీథింగ్ మొత్తం దీనిలో ఉన్నాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం టాక్సీ తీసుకొని టాక్సీ ఎక్కి వెళ్ళిపోదాం. ఇంకోటి వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ తెచ్చుకోండి. కొంతమంది వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి వాటర్ ప్రూఫ్ ఉండవు కదా. అసలు ఆ పైన చూడరా, అరే మబ్బుల్లో నుంచి వెళ్తాం మనం. ఇప్పుడు మబ్బు అయిపోకుండా ఉంటే చాలు. ఇక్కడ నుంచి గౌరీకొండకి వెళ్ళేటప్పుడు టాక్సీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎంత తీసుకుంటున్నారో కూడా చెప్తాను. పైన మేము నడవబోయే 26 కిలోమీటర్స్ ఏమో కానీ కొంచెం ఇంక్లైన్ కి మా బతుకు అయిపోయింది. మేము బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం, కింద వాటర్ అట్లా ఫ్లో అవుతుంది. ఏం కాదు, వీ క్యాన్ డూ ఇట్. 300 7 आदमी में 50 में सवारी है। हाँ हाँ, पूरी गाड़ी लेंगे तो 500 रुपये। क्या देख रहे हो? हाई పనిసికి 50 రూపాయలు, 500 ఇస్తే క్యాబ్ మొత్తం మందే, అదే ఈ సుమో మొత్తం మందే. అసలు ఇక్కడ వ్యూస్ చూడండి, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. క్రేజీ. మనం ఇది ఎక్కాలి. Now 6 members invite ILC. No, ILC. 7. अभी हुआ 6 मेंबर्स. क्या अभी हुआ 6 मेंबर्स. क्या 6 मेंबर 6 मेंबर्स हुआ. सीटिंग होगा अभी देखना। हाँ देख, किसी भी गाड़ी में चले जाओ। ठीक है ठीक है ठीक है ठीक है ठीक है करो जा. వీళ్ళమ్మ ఒక్కొక్కరు సరిగ్గా కావాలని చేస్తున్నారు. వాడు 6 అన్నాడు. వీళ్ళు ఎంత నాటకాలు వేస్తున్నారంటే 12 మెంబర్స్ అంట. లాస్ట్ లో 4 మెంబర్స్ పట్టడమే కష్టం మా పర్సనాలిటీలో అయితే. వీళ్ళు మొత్తం 6 మెంబర్స్ అని చెప్పేసి అంటున్నారు. పర్సనల్ గా మాట్లాడుకుంటే 500 రూపీస్ అని చెప్పేసి అంటున్నారు. సో చూసుకొని రండి వచ్చేటప్పుడు. ఇదిగోండి, ఈ మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, ఇరికిచ్చారు. ఆడిప్పుడు గేర్ ఎట్లా వేస్తాడో చూస్తా నేను. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ కి 50 చార్జ్ చేస్తున్నారు. 5.5 కిలోమీటర్ ఉంది అంతే. ఆడు 2 రౌండ్లు వేసుకున్నా ఆడికి సరిపోతుంది కదా, ఎందుకు జనాల దగ్గర దొబ్బితే ఏమొస్తుంది ఆడికి. నై ఇధర్ సే గౌరీకొండ ఆధ గంట, ఎమ్మా 6 కిలోమీటర్లు అరగంట అంట. ఠీకే ఠీకే, అయితే పర్లేదు 50 రూపాయలు. 50 రూపాయలు పర్లేదు, అర్ధ గంట కూర్చోరు. हाय, किधर से हो भाई? एमपी। घोड़े नहीं चाहिए भैया, मंदिर के लिए सही रेट लगा। नहीं नहीं नहीं। कितने लेंगे आप? सही लगा देंगे। एक पर्सन का कितना लेगा? अरे 3500 रुपया गवर्नमेंट है। 3500 मैंने इंग्लिश में बोलो। 2500 2500 4500 नहीं चाहिए भैया, डिस्काउंट हो जाएगा। नहीं चाहिए, डिस्काउंट है नहीं चाहिए भैया. మనిషికి 4500 అంట గుర్రం ఎక్కితే. 25 हो जाएगा। రెడీయా? ఇలా గౌరీకొండ దగ్గర క్యాబ్ దిగామో లేదో, ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి, సూపర్ బ్రో. పైన ఏమో మబ్బులు, మా మబ్బుగాడు పాపం వీడు లోపల 6గురిని కుక్కిచ్చాడు. సో ఇది ఇక్కడ దాకా వచ్చే జర్నీ. అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేదంతా నేను మళ్ళీ వేరే కెమెరాలో రికార్డ్ చేస్తాను. ఇప్పుడు దాకా లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసిన. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్, ఇఫ్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్, హిట్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ADN. బై, సైనింగ్ అవుట్.